హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఓటీటీలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ ప్లాట్ఫామ్లో ఏ సినిమా వస్తుంది, ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది వంటి అంశాలు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఆసక్తికరంగా అనిపించే వాటి కోసం ఎదురు చూస్తున్నారు కూడా. భాషతో సంబంధం లేకుండా సినీ లవర్స్ అన్ని మూవీస్ను ఓటీటీలలో ఆదరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలకు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలు బంపర్ హిట్ కావడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంజుమలు బాయ్స్, ఆవేశం, గురువాయర్, ప్రేమలు, బ్రహ్మయుగం, అబ్రహం ఓజర్లు, అన్వేషిపిన్ కండెమ్ తుమ్ వంటి సినిమాలు దుమ్ముదులిపాయి. వీటిలో కొన్ని ఓటీటీలో కూడా అదరగొట్టాయి. మలయాళం సినిమాలు భారీ బడ్జెట్ లేకున్నా, సింపుల్గా ఉన్నా కూడా కథాకథనాలు అదిరిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అందుకే మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను తెగ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మరో కిరాక్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు నాగేంద్రన్స్ హనీమూన్. ఒక జీవితం, 5 భార్యలు అనే ఉపశీర్షికతో ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ మన మీద పడేలా టీజర్ కట్ చేశారు. ట్రైలర్ కూడా అదిరింది. ట్రైలర్ చూస్తే ఊరిలో ఉండడానికి ఇష్టపడని ఓ వ్యక్తి అతను విదేశాలకు వెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. అయితే టీజర్లో తర్వాత 5 మంది అమ్మాయిలతో పెళ్లి కావడం చూపించారు. డైరెక్టర్ కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఈ టీజర్లో సస్పెన్స్ ఉండేలా చూశారు. అందుకే టీజర్ ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 19 నుంచి ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం సినిమాలు చూసే వారికి ఈ వెబ్ సిరీస్ నుంచి మంచి అనుభూతి ఇవ్వొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా ఈ వెబ్ సిరీస్లో కని సుశ్రుతి, గ్రేస్ ఆంటోనీ, శ్వేత మీనన్, నిరంజన, అనూప్, ఆల్ఫీ పంజీకరణ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ దర్శకుడు రేంజీవ్ హనీకర్ ఇదివరకు ఈయన కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిలోర్, ప్రీమియర్ లీగ్ వంటి వెబ్ సిరీస్లను తెరకెక్కించాలని చెప్పుకొచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.